కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎకరాలు ఉండేది ఎంత ఎంత తగ్గింది? చిన్నదా యావరేజ్ 10,000 తగ్గుతుంది. జిఎస్టీ కూడా రెండు తగ్గినాయి కదా. ఎంత చెప్పారు? జిఎస్టీ తగ్గింది. పండగ పాలన బాగుంది, రేటు తగ్గింది. బాగుందా? సంతోషంగా మీకు తెలియాలని తెలుస్తుంది. వాయిస్ కూడా బయటకు వెళ్ళాలి కదా. మీరు ఉన్న ఇంట్లో కూర్చుంటే బయటకు వెళ్ళినప్పుడు బాగుందని చెప్పాలి. ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పాలి. మొబైల్ కొట్టడానికి వచ్చాము, ఇల్లు ఆడుకుంటాం. పట్టణానికి కోసం రేట్ తగ్గిందా? డిస్కౌంట్ ఉందా? బాగుందా? హ్యాపీయా? ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అన్ని తగ్గినే నిత్యావసర వస్తువులు కూడా వచ్చేసరికి ఏమ్మా ఏంటి ఏం కొన్నారు మీరు? చూసారా ఎంత జిఎస్టీ ఎంత తగ్గింది? రేట్లు ఎంత తగ్గినాయా? కొన్నారా? పచారీ పట్టి తీసుకున్నారా? తీసుకుంటే 2,000 తగ్గుద్ది. అంతేనా? బాగున్నాయా? అవుతున్నారా? చెప్తారు 28 ఇంకా తగ్గించుకుని అడుగుతున్నారా? ఇదివరకు ఎంత ఉంటుంది అన్నారు?
జిఎస్టీతో పాటు మీరు పండగ ఆఫర్ కూడా ఇచ్చారు. స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి సార్. స్క్రాచ్ కార్డ్ ఆఫర్ తీసేట జిఎస్టీ మీరు అడగండి. అంటే ప్రతి దాని మీద పప్పు దినుసుల మీద దాని నుంచి అన్ని కూడా తగ్గినాయి. సబ్బులు అన్నింటికి కూడా మీకు వచ్చేది నెల వచ్చేసరికి 1500 నుంచి 2000 వచ్చారు. ఏమైతే ఏం తీసుకున్నారు మీరు? పచ్చడి పట్టి కూడా తీసుకోండి. నుంచి అన్ని తగ్గుతాయి. జిఎస్టీ వల్ల మీకు నిత్యావసర వస్తువులు తగ్గి ఇప్పుడు ఎంత తేడా వచ్చింది? వస్తుందా? బాగుందా? ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా స్కూటర్ కొనుక్కి వెళ్ళిపోతాం. బ్రహ్మాండంగా వచ్చింది. ఇది వినటమే కదా. అలా మీకు ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు కూడా అంటే ఈ ఫస్ట్కి తగ్గించారు కానీ పాప పడి షాంపూలు అన్ని 1500 కలిసి వస్తుంది. నెల క్రితం కనుక్కుంటావు నువ్వు ఎంత చెప్పారు అప్పుడు? కనుక్కోలేదు. అప్పటికిప్పటికి మీకు 15,000 రూపాయల దాకా తేడా వచ్చింది. ఈ నెల పట్టి తీసేసుకున్నాం. ముందు పంట ఎన్ని అన్ని తీసేసుకున్నాం. ఉంటుందనే తగ్గించి ఉంటారు. పేస్ట్లు సబ్బులు అన్నీ కూడా ఒక వారం అయ్యాక తీసుకుంటే మీకు 1500 కలిసి వస్తుంది నెల వచ్చేసరికి. ఎంత తగ్గినాయో మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వచ్చాం. మీరు జిఎస్టీ సరుకులన్నీ తగ్గినాయి, మీరు సంతోషంగా ఉన్నారు లేదని కనుక్కోవడం కోసం, అలాగే మీరు ఇంకోళ్ళకి చెప్పడం కోసం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రేట్లు తగ్గడం అనేది ఎప్పుడు చూడాలి. మీ దగ్గరికి వచ్చి చెప్పేది మీరు బయటికి తీసుకెళ్తారు. మీరు హ్యాపీతో పాటు బయటికి కూడా తీసుకెళ్తారు. ఏమ్మా గృహిణిగా నువ్వు చెప్పాలి. నువ్వేంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీయేనా? అన్ని విషయాల్లో ఏం ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది అనేది మీరు నమ్ముతున్నారా? మామూలుగా వచ్చేసరికి మిగతా విషయాల్లో ప్రభుత్వ పరిపాలన వచ్చేసరికి సబ్బులు పేస్ట్లు అన్నీ కూడా తగ్గినాయి. మీరు ఒక వారం పోయిన తర్వాత మీరు అడిగి నిలదీసి ప్రతి దాంట్లో కూడా ఏం తగ్గింది అనేది మీరందరూ సంతోషంగా ఉన్నారు లేదా? ఈ వాయిస్ని బయటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ. ఏదన్నా అంటే పెరగటమే కానీ తరగటం లేదు. అది ఓకే. మనం వచ్చింది అందరికీ నమస్కారం. నేను వెస్ట్ గోదావరి సుజుకి డీలర్ని. జిఎస్టీ తగ్గించడం వల్ల అంటే కూటమి ప్రభుత్వంలో ఈ మొన్న దసరా 22 నుంచి జిఎస్టీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 10% తగ్గించింది. 28 నుంచి 18 చేశారు. దీని ప్రభావం వల్ల లాస్ట్ ఇయర్ మేము 1565 బళ్ళు అమ్మాం. ఈ దసరాకి 2000 వెహికల్స్ అమ్మాం. ఇంకా దగ్గర ఒక 500 నుంచి 600 వెహికల్స్ అడ్వాన్స్ కట్టి ఉన్నారు. అంటే ఈ 10% డిస్కౌంట్ వల్ల ఒక కస్టమర్కి 8,150 రూపాయల నుంచి దగ్గర 20,000 రూపాయల వరకు ఆ బండి రేటుని బట్టి తగ్గింది. అలాగే దసరా జిఎస్టీ ఆఫరు మరియు మా దసరా ఆఫర్ వల్ల ఈ కన్జ్యూమర్ చాలా బెనిఫిట్ పొందాడు. ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మరి ఏదైతే జిఎస్టీ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జిఎస్టీని మరి స్లాబుల్ని కుదించి మరి 5%, 12% అనేది తీసేసి 12%లో ఉన్నాయన్నీ కూడా 5% తీసుకొచ్చి అలాగే 18% లగ్జరీగా వాడే వాటి మీద 18%, 40% వేయడం జరిగింది. మరి పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువుల మీద అవ్వచ్చు, చిన్నగా అందరికీ కూడా ఏదైతే వాడుకలో ఉంటాయో టీవీ, ఫ్రిడ్జ్లు అందరూ కూడా కొనుక్కుంటారు కాబట్టి వాటి మీద కూడా జిఎస్టీని తగ్గించడం వల్ల మరి అలాగే విజయదశమి సందర్భంగా అనేక షోరూమ్లు సందర్శించడం జరిగింది. అలాగే మరి ఏదైతే నారా శేషు గారి సుజుకి షోరూమ్కి రావడం జరిగింది ఎక్కువ మంది. అంటే వీళ్ళు హైయెస్ట్ సేల్స్ మరి ఏలూరులో అమ్మటం జరిగింది.
మరి 10,000 నుంచి 15,000 దాకా. ఎందుకంటే జీఎస్టీతో పాటు వీళ్ళు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది 3,000, 5,000 రూపాయలు కూడా. దానివల్ల బళ్ళు విపరీతమైన సేల్స్ విజయదశమి సందర్భంగా జరిగినాయి. ప్రజలందరినీ కూడా ఫీడ్బ్యాక్ అడిగాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి బాగా చేస్తుందనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ వాయిస్ని ప్రజల ద్వారానే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా జీఎస్టీని తగ్గించారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల కంటే ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళకు కూడా ఏదైతే మీరందరూ కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం భారతదేశంలో రేట్లు తగ్గడం అనేది ఇదే. దీన్ని ప్రజల్లోకి వాళ్ళే తీసుకెళ్ళాలి, ఒకరికొకరు తీసుకెళ్ళాలి. కొంతమంది నిత్యావసర వస్తువుల మీద ఆల్రెడీ జీఎస్టీ కట్టేశారనే ఉద్దేశంతో కొంతమంది చేయట్లేదని చెప్తున్నారు. డెఫినెట్గా వాటిని కూడా ఇమీడియట్గా వాటిని కూడా ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పి అధికారులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూటమి జేయం మరి విజయదశమి నుంచి నెరవేరినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం.